log a minus b by 2 is equivalent to half log of log a plus log b. Find a square plus b square. Find a square plus b square. ఈ క్వశ్చన్ లాగరిథం నుంచి లాగరిథమ్స్ నుంచి మనకు ఎఫ్బిఓ పేపర్లో క్వశ్చన్స్ అడుగుతాడు. అన్నీ కూడా ఒరిజినల్ క్వశ్చన్స్ సార్. 2017 ఎఫ్బిఓ పేపర్ని నేను సాల్వ్ చేస్తున్నాను. నా ఈ క్వశ్చన్ సాల్వ్ చేసే ముందు మనకు కొన్ని కాన్సెప్ట్స్ తెలిసి ఉండాలి. కాన్సెప్ట్స్ ఆ రెండు కాన్సెప్ట్స్ మీకు తెలుసుంటే చాలా ఈజీగా ఈ క్వశ్చన్ని మీరు అటెంప్ట్ చేయగలుగుతారు. ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే log m ప్లస్ log n. లాగరిథంలో మనం యాడ్ చేస్తే అది ప్రోడక్ట్ గా మారుతుంది. log m ఇంటూ n. ఈ కాన్సెప్ట్ మనకి ఇక్కడ ఉపయోగపడుతుంది. ఇంకొకటి లాగరిథంలో పవర్ ఎలా బిహేవ్ చేస్తుంది. log a పవర్ x బేస్ b ఉందనుకోండి, x ఇంటూ log a బేస్ b గా మారుతుంది. x ఇంటూ log a బేస్ b గా మారుతుంది. x ఇంటూ log a బేస్ b గా మారుతుంది. ఈ రెండు కాన్సెప్ట్స్ కనుక మీకు తెలుసుంటే ఈ క్వశ్చన్ని చాలా ఈజీగా మీరు సాల్వ్ చేయగలుగుతారు. నౌ సొల్యూషన్ ఒకసారి ఇక్కడ చూడండి సార్. log a మైనస్ b బై 2, log ఆఫ్ a మైనస్ b బై 2 ఈజ్ ఈక్వలెంట్ టు హాఫ్ log a ప్లస్ log b. లాగరిథంలో రెండు మనము యాడ్ చేస్తే అది ప్రోడక్ట్ గా మారుతుంది కాబట్టి ఇది log a ఇంటూ b. ఫస్ట్ స్టెప్ అందరికీ క్లియర్ గా సార్. ఇది హాఫ్ log a ఇంటూ b. సెకండ్ స్టెప్ ఇదే హాఫ్. ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ చూడండి సార్. x ఇంటూ log a బేస్ b అంటే అది log a పవర్ x బేస్ b గా మారింది. సో కాబట్టి log a మైనస్ b బై 2 ఈజ్ ఈక్వలెంట్ టు log ఆఫ్ ab పవర్ హాఫ్. log ab పవర్ హాఫ్. ab పవర్ హాఫ్ అంటే ఏంటి సార్? రూట్ ab అని. సో log ఆఫ్ a మైనస్ b బై 2 ఈజ్ ఈక్వలెంట్ టు log స్క్వేర్ రూట్ ఆఫ్ a ఇంటూ b. ఇది అందరికీ అర్థమైంది కదా సార్. లాగ్ రెండో క్యాన్సల్ చేస్తే నాకేమొస్తుంది సార్? a మైనస్ b బై 2 ఈజ్ ఈక్వలెంట్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ a ఇంటూ b. అంటే a మైనస్ b ఈజ్ ఈక్వలెంట్ టు 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ a ఇంటూ b. స్క్వేర్ చేస్తే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab ఈజ్ ఈక్వలెంట్ టు 2ని స్క్వేర్ చేస్తే 4, రూట్ abని స్క్వేర్ చేస్తే ab. సో a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఈజ్ ఈక్వలెంట్ టు 4ab ప్లస్ 2ab 6ab. a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ దేనికి ఈక్వల్ సార్? 6abకి ఈక్వల్. పూర్తిగా కాన్సెప్ట్ డ్రివెన్ క్వశ్చన్. ఈ రెండు కాన్సెప్ట్స్ మీకు తెలిసి ఉండాలి. ఏంటి సార్ ఆ కాన్సెప్ట్స్? log m ప్లస్ log n అంటే log m ఇంటూ n. log a పవర్ x బేస్ b అంటే x ఇంటూ log a బేస్ b. ఈ రెండు తెలిస్తే సింపుల్ ఎగ్జిక్యూషన్ ప్రాబ్లం. ఫస్ట్ క్వశ్చన్ లాగరిథం నుంచి ఎఫ్బిఓలో మనకు లాగరిథమ్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ 6ab. సెకండ్ క్వశ్చన్ ఒకసారి క్వశ్చన్ చదవండి సార్. సెకండ్ క్వశ్చన్ ఈ క్వశ్చన్ ప్రాఫిట్ అండ్ లాస్ మీద, లాభ నష్టాల మీద. ఈ క్వశ్చన్ ప్రాఫిట్ అండ్ లాస్ మీద క్వశ్చన్ చక్కగా నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి క్వశ్చన్ చూడండి సార్. రాజు పర్చేస్డ్ అన్ ఆర్టికల్ ఫర్ ₹12,500. రాజు అనే వ్యక్తి ఒక ప్రోడక్ట్ ని 12,500కు కొన్నాడు. 12,500కు కొన్నాడు. అమ్మేటప్పుడు 20% కాస్ట్ ప్రైస్ కంటే ఎక్కువకు అమ్మాడు. 20% ఎక్కువకు అమ్మాడు. సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వలెంట్ టు 12,500 ప్లస్ 20% ఎక్కువకు అమ్మాడు. ఇక్కడ చూడండి సార్, 10% ఆఫ్ 12,500 అంటే 1250. ఇది 1250. కానీ నాకు కావాల్సింది 20%. 10% అంటే నంబర్లో 0 తీసేసేయండి. 1250. కానీ నాకు కావాల్సింది 20% అంటే ఇంటూ 2. 1250 ఇంటూ 2 2500. 1250 ఇంటూ 2 2500 అంటే
12,500లో 20% ఎంత? 2,500 ఎక్కువకు అమ్మాడు. అంటే 15,000 రూపాయలకు అమ్మాడు. 15,000 రూపాయలకు అమ్మాడు. 15,000 రూపాయలకు అమ్మితే రైట్, అతను బిజినెస్ బాగా చేస్తున్నాడు, దాని మీద ట్యాక్స్ పడ్డది. ఆ ట్యాక్స్ గవర్నమెంట్కి ఇవ్వాలి. ఎంత ట్యాక్స్ పడ్డది? రైట్, ట్యాక్స్ ఏమో ఆ సెల్లింగ్ ప్రైస్లో ట్యాక్స్ ఏమో 1,250 రూపాయలు. 1,250 రూపాయలు అంటే తను అమ్మిన తర్వాత తనకు వచ్చిన అమౌంట్ ఎంత? 15,000. దాంట్లో 1,250 ట్యాక్స్ అంటే గవర్నమెంట్కి ఇచ్చాడు. అంటే ఫైనల్ సెల్లింగ్ ప్రైస్ ఎంత? ఫైనల్ సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుందంటే 15,000 నుంచి 1,250 తీసేస్తున్నా. ఈ 1,250 అతనివి కావు డబ్బులు, రైట్? సో 15,000 నుంచి 1,250 తీసేస్తే ఎంత అవుతుంది సార్? 13,750 అవుతుంది. అంటే ఇది అతనికి ఫైనల్ సెల్లింగ్ ప్రైస్. 15,000లో 1,250 రూపాయలు ట్యాక్స్ అని చెప్పి గవర్నమెంట్కి ఇచ్చేశాడు. మిగిలింది 13,750. అంటే తనకు యాక్చువల్గా వచ్చిన ప్రాఫిట్ ఎంత? ప్రాఫిట్ ఎంత వచ్చింది? 1,250 వచ్చింది. ఈ 1,250 ఏంటి? 13,750 మైనస్ 12,500 మైనస్ 12,500. ప్రాఫిట్ ఏమో 1,250. ప్రాఫిట్ పర్సంటేజ్ అంటే ప్రాఫిట్ ఆన్ కాస్ట్ ప్రైస్. ప్రాఫిట్ ఆన్ కాస్ట్ ప్రైస్ అంటే 1,250 డివైడెడ్ బై 12,500 ఇంటూ 100%. సో కాబట్టి ఆన్సర్ ఎంత? 10%. అంటే ఆన్సర్ ప్రాఫిట్ రూపాయలలో 1,250, ప్రాఫిట్ పర్సంటేజ్ రూపంలో 10%. అందరికీ ఈ లాజిక్ క్లియర్ గా అర్థమైందా? ఈ క్వశ్చన్ ప్రాఫిట్ అండ్ లాస్ మీద. కాస్ట్ ప్రైస్ ఏమో 12,500, అమ్మిన ధర ఏమో కాస్ట్ ప్రైస్ కంటే 20% ఎక్కువ. 20% 12,500, 2,500 ఎక్కువ. అంటే మొత్తం అతనికి వచ్చింది 15,000. 15,000లో కొంత ట్యాక్స్ అమౌంట్ గవర్నమెంట్ కి పే చేస్తాడు, అది 1,250. ఫైనల్ సెల్లింగ్ ప్రైస్ 13,750. ఇది 12,500, ఇది 13,750. తేడా ఏమో 1,250. ప్రాఫిట్ 1,250, ప్రాఫిట్ పర్సంటేజ్ ఏమో 10%. సెకండ్ ప్రాబ్లం ప్రాఫిట్ అండ్ లాస్ మీద. అందరికీ క్లియర్ గా కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటా. థర్డ్ ప్రాబ్లం, ఇఫ్ n ఈజ్ ఎ న్యాచురల్ నంబర్. ఇది సంఖ్యా వ్యవస్థ మీద, నంబర్ సిస్టమ్ మీద ప్రాబ్లం. నంబర్ సిస్టమ్ మీద ప్రాబ్లం. ఈ క్వశ్చన్ కి మీకు ఒక కాన్సెప్ట్ తెలిసి ఉండాలి. ఇటువంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు కాబట్టి నేను దానికి సంబంధించి ఇక్కడ మైనస్ ఉంది, ప్లస్ ఉంటే కూడా ఏం చేయాలి అది కూడా కాన్సెప్ట్స్ డిస్కస్ చేద్దాం. కాన్సెప్ట్ ఏంటంటే a² మైనస్ b². a² మైనస్ b² ఈస్ a మైనస్ b ఇంటూ a ప్లస్ b. a² మైనస్ b² అంటే a మైనస్ b ఇంటూ a ప్లస్ b. a² కాబట్టి పవర్ ఏంటి సార్? సరి సంఖ్య. అదే a³ మైనస్ b³ అనుకోండి, a మైనస్ b ఇంటూ a² ప్లస్ ab ప్లస్ b². a² ప్లస్ ab ప్లస్ b². ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే పవర్ ఇక్కడ సరి సంఖ్య ఉంది, ఇక్కడ బేసి సంఖ్య ఉంది. రెండు వైపులా మనకు a మైనస్ b తోటి డివైడ్ అవుతుంది. చాలా ఇంపార్టెంట్ పాయింట్. a పవర్ n మైనస్ b పవర్ n అనేది ఎప్పుడూ కూడా a మైనస్ b తోటి డివైడ్ అవుతుంది. ఎప్పుడు? పవర్ సహజ సంఖ్య ఉన్నప్పుడు. a పవర్ n మైనస్ b పవర్ n అనేది ఎప్పుడూ కూడా a మైనస్ b తోటి డివైడ్ అవుతుంది, రైట్? సెకండ్ పాయింట్, a పవర్ n మైనస్ b పవర్ n అనేది a మైనస్ b తో పాటు a ప్లస్ b తోటి కూడా డివైడ్ అవుతుంది. a మైనస్ b తో పాటు a ప్లస్ b తోటి కూడా డివైడ్ అవుతుంది. ఎప్పుడు? n సహజ సంఖ్య ఉన్నప్పుడు. పవర్లో గనక సహజ సంఖ్య కనబడితే, సహజ సంఖ్య మరియు సరి సంఖ్య, సహజ సంఖ్య మరియు సరి సంఖ్య, సహజ సంఖ్య కనబడితే a మైనస్ b తోటి డివైడ్ అయింది. సహజ సంఖ్య అయి ఉండి మరియు సరి సంఖ్య అయి ఉంటే అది a మైనస్ b అండ్ a ప్లస్ b తోటి డివైడ్ అవుతుంది.
ఏ పవర్ ఎన్ మైనస్ బి పవర్ ఎన్. పవర్ చూడండి, పవర్ లో సరి సంఖ్య ఉంటే అది ఏ మైనస్ బి తోటి డివైడ్ అవుతుంది, ఏ ప్లస్ బి తోటి డివైడ్ అవుతుంది. పవర్ సరి సంఖ్య ఉంటే. పవర్ సరి సంఖ్య కాకుండా బేసి సంఖ్య ఉందనుకోండి, ఓన్లీ ఏ మైనస్ బితో మాత్రమే డివైడ్ అవుతుంది. ఓన్లీ ఏ మైనస్ బితో మాత్రమే డివైడ్ అవుతుంది. అంటే దీనికి సొల్యూషన్ చూడండి సార్. కాన్సెప్ట్ తెలిస్తే చాలా ఈజీగా ఈ క్వశ్చన్ ని సాల్వ్ చేయొచ్చు. 9 పవర్ 2n మైనస్ 4 పవర్ 2n. 9 పవర్ 2n మైనస్ 4 పవర్ 2n. పవర్ సరి సంఖ్య, బేసి సంఖ్య, సరి సంఖ్య. సరి సంఖ్య అయినప్పుడు అది ఏ మైనస్ బి తోటి డివైడ్ అవుతుంది అండ్ ఏ ప్లస్ బి తోటి డివైడ్ అవుతుంది. ఏ మైనస్ బి తోటి డివైడ్ అవుతుంది, ఏ ప్లస్ బి తోటి డివైడ్ అవుతుంది. 9 మైనస్ 4 ఏమో 5, 9 ప్లస్ 4 ఏమో 13. ఆన్సర్ 5 తోటి డివైడ్ అవ్వాలి మరియు 13 తోటి డివైడ్ అవ్వాలి. 5, 13 తోటి డివైడ్ అయ్యే నంబర్ ఏంటి సార్? ఆప్షన్ బి లో ఉంది, బోత్ 5 and 13. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ సార్ ఇది. ఇది దయచేసి బాక్స్ లో పెట్టుకోండి. ఏ పవర్ ఎన్ మైనస్ బి పవర్ ఎన్ అనేది సరి సంఖ్య కనుక అయితే ఏ మైనస్ బి మరియు ఏ ప్లస్ బి తోటి డివైడ్ అవుతుంది. అది బేసి సంఖ్య కనుక అవుతే ఓన్లీ ఏ మైనస్ బితో మాత్రమే డివైడ్ అవుతుంది. ఓన్లీ ఏ మైనస్ బితో మాత్రమే డివైడ్ అవుతుంది. అందరికీ ఈ కాన్సెప్ట్ క్లియర్ గా అర్థమైంది అనుకుంటా. ఇక్కడ ఇంకో కాన్సెప్ట్ సార్, సెకండ్ కాన్సెప్ట్, ఇది మీకు ఉపయోగపడుతుంది. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కాన్సెప్ట్ ఏంటంటే ఏ పవర్ ఎన్ ప్లస్ బి పవర్ ఎన్ ఎప్పుడూ కూడా ఏ ప్లస్ బి తోటి డివైడ్ అవుతుంది. ఎప్పుడూ కూడా ఏ ప్లస్ బి తోటి డివైడ్ అవుతుంది. ఎన్ ఆడ్ నంబర్ ఉన్నప్పుడు, ఎన్ బేసి సంఖ్య ఉన్నప్పుడు, ఎన్ బేసి సంఖ్య ఉన్నప్పుడు రైట్, ఏ పవర్ ఎన్ ప్లస్ బి పవర్ ఎన్ ఎప్పుడూ కూడా ఏ ప్లస్ బి తోటి డివైడ్ అవుతుంది. మనకు 2 రకాల క్వశ్చన్స్ ఎగ్జామినేషన్ లో అడగొచ్చు. ఒకటేమో ఏ పవర్ ఎన్ మైనస్ బి పవర్ ఎన్, ఇంకోటేమో ఏ పవర్ ఎన్ ప్లస్ బి పవర్ ఎన్. ఏ పవర్ ఎన్ ప్లస్ బి పవర్ ఎన్ పవర్ గనక బేసి సంఖ్య ఉంటే అది ఎప్పుడు ఏ ప్లస్ బి తోటి డివైడ్ అవుతుంది. కొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి సార్. ఎగ్జాంపుల్స్ చూడండి. 43 పవర్ 101 ప్లస్ 23 పవర్ 101 డివైడెడ్ బై 66 సారీ. 43 పవర్ 101 ప్లస్ 23 పవర్ 101 డివైడెడ్ బై 66. ఇది ఏ ఫార్మాట్ లో ఉంది? ఏ పవర్ ఎన్ ప్లస్ బి పవర్ ఎన్ ఫార్మాట్ లో ఉంది. పవర్ ఏముంది? పవర్ బేసి సంఖ్య ఉంది. అంటే ఇది ఏ నంబర్ తోటి డివైడ్ అవుతుంది? ఏ ప్లస్ బి తోటి డివైడ్ అవుతుంది. 43 ప్లస్ 23 ఎంత? 66. హారంలో ఏముంది? 66. కాబట్టి ఆన్సర్ ఎంత? 0. కాబట్టి ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఎంత? 0. ఒకటేమో ఏ పవర్ ఎన్ మైనస్ బి పవర్ ఎన్ లాజిక్, ఇంకోటేమో ఏ పవర్ ఎన్ ప్లస్ బి పవర్ ఎన్ లాజిక్. ఈ క్వశ్చన్ సంఖ్యా వ్యవస్థ నుంచి కూడా మనకు ఫారెస్ట్ బీటా ఆఫీసర్ లో క్వశ్చన్లు అడుగుతున్నారు. నేను నెక్స్ట్ ఒక సెషన్ లో ఏ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్లు అడుగుతున్నాడో, ఏది ఎక్కువగా చదవాలి, దేనికి ఇంపార్టెన్స్ ఎక్కువ ఇవ్వాలి అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక స్ట్రాటజీ సెషన్ లోను, ఒక స్టడీ ప్లాన్ లోను. ఈ క్వశ్చన్ అందరికీ అర్థమైంది కదా సార్? ఏ పవర్ ఎన్ మైనస్ బి పవర్ ఎన్ ఒకటి, ఏ పవర్ ఎన్ ప్లస్ బి పవర్ ఎన్ సంఖ్యా వ్యవస్థ మీద క్వశ్చన్.